ఒక ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ వచ్చి ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ 127, టార్గెట్ 204. స్కాల్పింగ్ ట్రేడు చూద్దాం. ప్రాఫిట్లో నడుస్తుంది. ఓకే, లాజిక్ వచ్చి ఈ కన్సల్టేషన్ అయింది కదా, ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. 870 ప్రాఫిట్ నడుస్తుంది. టార్గెట్ వచ్చి 204, 205. ఎస్ఎల్ పెట్టేద్దామండి. ఎస్ఎల్ ఏంటంటే ఎస్ఎల్ మెయిన్ ఇంపార్టెంట్. లోలో పెడదాం. ఈరోజు లో అయితే ఉందో ఇది ఎస్ఎల్. ఫస్ట్ క్యాండిల్లో మనకి 1600 ప్రాఫిట్లో ఉన్నాము. 1100 ట్రేడ్ టార్గెట్ హిట్ అయిందంటే క్లోజ్ చేసేస్తాం. మాకు కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ బ్రేక్ చేసింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అయితే మంచి బులిష్ క్యాండిల్. నేను ఏదైతే టార్గెట్ అనుకున్నానో అది టార్గెట్ కొంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. సారీ, వన్ 93కి వస్తే తీసేస్తాను.
24,650 దగ్గర కొంచెం కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు, 45 లాక్స్ వరకు ఉన్నారు. $24,600 దగ్గర పుట్ రైటర్స్ ఉన్నారు. కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు. చూద్దాం. మార్కెట్ అయితే మీకు 24,700 వరకు వెళ్ళొచ్చు. ఓకే, మన టార్గెట్ ఇచ్చేలా ఉంది 193. స్పైక్ వస్తే $24,650 బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 24,700. నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,700. చూద్దాం. Yes, 1800, 1900, 1900, 2000, 2000, 2100, 2200, 2200, 2300, 2300, ఫస్ట్ ట్రేడ్ మంచి ట్రేడ్ దొరికిందని. సూపర్ సూపర్. ఓకే ఓకే ఓకే. బాగా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఒక్క స్పైక్ ఇస్తే టార్గెట్గా అయిపోతుంది. ఒక్క స్పైక్.
ఎస్ ఎస్ స్పైక్. ఓకే, నేను బుక్ చేస్తానండి, ఎందుకంటే బుక్ చేస్తాను. ఓకే, ప్రాఫిట్ వచ్చింది 2300 ప్రాఫిట్. ఓకే, కుదరదు. చిన్న చిన్న ప్రాఫిట్లు తీసుకుంటూ ఉండాలి, టార్గెట్కి ట్రై చేస్తూ ఉండాలి. ఒక్కొక్క 5 minutes క్యాండిల్లో మీకు ఎస్ఎల్ హంటింగ్ కూడా జరగవచ్చు. ఇక్కడ ఎవరైతే ఎస్ఎల్ పెట్టారో మెయిన్ ఇండెక్స్లో ఉంది కదా మెయిన్ ఇండెక్స్. ఓకే, మెయిన్ ఇండెక్స్లో మీకు ఎస్ఎల్ హంటింగ్ కూడా జరగవచ్చు. మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఈ సినారియో కూడా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ట్రేడ్ లాజిక్ ఎందుకు తీసుకున్నాను నేను, ఎందుకు ఇక్కడ బుక్ చేస్తానో చెప్తాను. ఓకే, తొందరగా బుక్ చేశాను కదా, ఎందుకు బుక్ చేస్తానో చెప్తాను. ఇప్పుడు నేను ట్రేడు ఈ లెవెల్లో తీసుకున్నాను. మార్నింగ్ తీసుకుని నేను వెయిట్ చేద్దాం అనుకున్నాను టార్గెట్కి. 204, 205 టార్గెట్ అనుకున్నాం 24,600లో. బట్ ఇక్కడ ఏమైందంటే ఇది ఎస్ఎల్ హంటింగ్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ ఎస్ఎల్ హంటింగ్ ఉంటుంది. ఎస్ఎల్ హంటింగ్ అంటే మనం ఫస్ట్ క్యాండిల్కి కింద పైన ఒకసారి మార్క్ చేసుకుంటే మనం, ఓకే, ఫస్ట్ క్యాండిల్ లోకి హైకి మార్క్ చేసుకుంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఎవరైతే ఎంట్రీ అయ్యారో ఎస్ఎల్ పెట్టి వాళ్ళకి వచ్చి ఎస్ఎల్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. అందుకని నేను బుక్ చేశాను అనమాట. ఈ ఎస్ఎల్ హంటింగ్ ఉంటుందని నాకు తెలుసు, అందుకని నేను బుక్ చేశాను. ఎక్కడ బుక్ చేశాను? మార్నింగ్ ట్రేడ్లో 24,600లో ట్రేడ్ తీసుకుని ఈ లెవెల్లో మనం బుక్ చేసాం. 172 ఈ లెవెల్లో బుక్ చేసాం. 171, 172. బట్ మార్కెట్ అయితే 181 వరకు వెళ్ళింది, 180 వరకు వెళ్ళింది. మనం 204, 205 అనుకున్నాం ఫస్ట్ని, తర్వాత 193కి కుదించాం దాన్ని. బట్ 204, 205 కాదు, 206 వరకు, 16 వరకు వెళ్ళింది, 17 వరకు వెళ్ళింది. మీరు చూడండి, 18 వరకు వెళ్ళింది. సో అది ఈ స్ట్రాటజీ యొక్క లాజిక్, ఈ ట్రేడ్ యొక్క లాజిక్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇలాగ డైలీ నేను వీడియో తీసి పెడుతుంటాను, మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.